పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి క్లారిటీ ఇచ్చేసింది సినిమా యూనిట్. జూన్ 12వ తేదీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయింది. సో ఏ విధంగా నడుస్తుంది పోస్ట్ ప్రొడక్షన్ వరకు, అలానే సినిమా రిలీజ్ ఇప్పటికే 3 సార్లు వాయిదా పడినటువంటి నేపథ్యంలో ఈ డేట్ ఫిక్స్ చేసుకోవచ్చా, ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం అండి. హరిహర వీరమల్లు కోసం చాలా లాంగ్ వెయిటింగ్. ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ అయిపోయింది, కొబ్బరికాయ కొట్టేశారని చెప్పారు, గుమ్మడికాయ కొట్టేశారని చెప్పని లాస్ట్ మంత్లోనే మంత్ ఎండింగ్లో వచ్చింది. అదొక హ్యాపీ న్యూస్ ఫర్ ఫ్యాన్స్. ఇప్పుడు డేట్ అనౌన్స్ చేశారు. సో ఏంటి ఈ సినిమా ప్రేమికులకి నిజంగా శుభవార్తే. అది ఇది ఉంటుందా లేదా అనే పరిస్థితి నుంచి చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారిని సినిమాలో చూడాలనుకుంటున్నారు. లేకపోతే బ్యాటిల్ ఫర్ ధర్మం కోసం యుద్ధం ఫస్ట్ పాన్ ఇండియా మూవీ 5 భాషల్లో రిలీజ్ అవుతుంది. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, మలయాళం. కాకపోతే ఇక పార్ట్ 1, పార్ట్ 2 అంటున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్లో ఇది అవుతుంది, ఖర్చు కనకాట్ల. మరి ఎలా ఉండబోతుంది ఇది? పౌరాణిక అదే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. మొఘల్ నాటి యోధుడి పాత్రలో హరహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారు నటించారు. ఒకవైపు దర్శకుడు క్రిష్ మధ్యలో వెళ్ళిపోయిన జ్యోతికృష్ణ, వీళ్ళిద్దరూ కలిసి కీరవాణి, తర్వాత నిర్మాతలు కావచ్చు, దాంట్లో ఉన్న తారాగణం అందరూ కూడా చాలా మంచి కీలకమైన వ్యక్తులు ఉన్నారు. ఇక 2 పాటలు కూడా విశేషంగా ఆకట్టుకున్నాయి. 3వ పాట రిలీజ్ చేసి తర్వాత ట్రైలర్ కూడా రిలీజ్ చేయడానికి రెడీగా అంటున్నారు. ఈ డేట్ ఫిక్స్ అయింది కాబట్టి ఇంక వెనకడుగుటేయడానికి వీల్లేదు. ఇంకో సినిమాలో ఆ సమయంలో రిలీజ్ చేయడానికి కూడా ఒక జంకుతాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కాబట్టి హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఇప్పుడు వైడల్ అయ్యాడు. కానీ తెలుగు రాష్ట్రాలకే కాకుండా సౌత్ పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ ఇప్పుడు పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ అయిన తర్వాత మొట్టమొదటి సినిమా కాబట్టి చాలా హోప్స్ ఉన్నాయి. అదేవిధంగా ఆకట్టుకుంటుంది. పాటలు కూడా అనేది సొంతంగా పాడిన పాట కూడా ఒకటి మనం చూసాం. అది చూడాలి మరి ఎలా ఉంటుంది అనేది. ఎందుకంటే ఒక డేట్ చాలా దగ్గరగా పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ మంత్ షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ నెల రోజుల్లో పోస్ట్ ప్రొడక్షన్ అంతా కంప్లీట్ అవుద్దా, మళ్ళీ జూన్ 12th వాయిదా పడుతుంది, ఈ చర్చ కూడా నడుస్తుంది. తెగ ట్రోలింగ్ అవుతుంది సోషల్ మీడియాలో. అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి పార్ట్ ఒకటే పెండింగ్ ఉంది. అందుకనే ఇంత ధీమాగా డేట్ ఇచ్చారని అనుకోవచ్చు. అంతే అండి. అది గుమ్మడికాయ కొట్టారు ఎప్పుడైతే మన సోమవారం అయిపోయిందో ఆయన పాత్ర కోసం ఆగింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, వెయిటింగ్ అన్నీ కూడా అయిపోయింది. ఇప్పుడే చాలా రోజుల తర్వాత, ఎందుకంటే సినిమా అయిపోయిన తర్వాత నాకు మొదట 6 నెలలు వదిలేసేయండి అన్నాడు ఈయన. అదే ఎప్పుడో సినిమా రిలీజ్ కావాల్సింది. మొదట 6 నెలలు ప్రభుత్వ పాలన మీద దృష్టి పెట్టాడు. ఒక మంచి మంత్రిగా యాజ్ డిప్యూటీ సీఎంగా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఆయన డేట్ ఇచ్చాడు. డేట్ తర్వాత ఈ సినిమా కాబట్టి హిస్టారికల్ ఆయనే చేయగలడని కొత్త యుద్ధ సన్నివేశాలు, పోరాట సన్నివేశాలు, మార్షల్ ఆర్ట్స్లో కూడా ఈయనకి నైపుణ్యం ఉంది కాబట్టి ఆయన అయిపోయేదానికి ఇంకా డెఫినెట్గా ఇక డేట్ వాయిదా పడే అవకాశం లేదు. యాక్చువల్గా అయితే మే 1st వీక్లో రిలీజ్ అవ్వాలి. తర్వాత మేది ఇప్పుడు జూన్ 12th ఇచ్చారు కాబట్టి ఆ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా. ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లాంటివి కార్యక్రమాలు ఏమైనా ఉంటాయి? 2 స్టేట్స్లో ఉంటాయి డెఫినెట్గా. ఇప్పుడు 2 పాటలు అయిపోయి విశేషంగా అంటే పాన్ ఇండియా అనగానే 2 స్టేట్సే కదా, అన్ని చోట్ల చేసుకుంటూ వస్తున్నారు కదా. ఇప్పుడు ఆ ట్రెండ్ ఏమైనా ఫాలో అవుతారా లేదా? చెన్నై వెళ్ళాలి, బెంగళూరు వెళ్ళాలి, త్రివేంద్రం వెళ్ళాల్సి ఉంటుంది, ముంబై వెళ్ళాల్సి ఉంటుంది, ఢిల్లీ వెళ్ళాల్సి ఉంటుంది. సో హిందీ కూడా ఉంది కాబట్టి అలా ఏమన్నా పాన్ ఇండియా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ పైన ఫోకస్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఉంటే కనుక మంచిదే. ఒకవైపు కూటమికి కూడా మంచిదే. బీజేపీ కూడా చూసాం మనం, వాళ్ళ అబ్బాయితో పాటు పుణ్యక్షేత్రాలు సందర్శించినప్పుడు కూడా తమిళనాడులో వచ్చి, కేరళకు వచ్చి, ఎక్కడికి వెళ్ళిన విశేషంగా టీం అంతా కూడా వచ్చి రిసీవ్ చేసుకున్నారు. ఇది కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మరి వీళ్ళు ఎలా ప్లాన్ చేశారు ఇంకా అది కొంచెం టైం పట్టవచ్చు. కొంచెం టైం పట్టింది. ఏదైనా కానీ టైం లేదు. సినిమాకి 12వ తారీఖు కాబట్టి డేట్ ఫిక్స్ చేశారు. ఆల్మోస్ట్ ఇలా 17వ తారీఖు టైం అనుకోండి. ఇంకా 25 డేస్ కాబట్టి ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని ఎక్కడెక్కడ ఈవెంట్స్ పెడతారో మనం చూడాలన్నమాట. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది హరిహర వీరమల్లు సినిమా ఒక గ్రాండ్ గాలాగా రాబోతుంది. అలానే పాన్ ఇండియా లెవెల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. టీం వర్కౌట్ చేసేటువంటి ప్రయత్నాల్లో ఉంది. జూన్ 12వ తేదీ డేట్ ఇచ్చారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఆ రోజు రిలీజ్ చేయడానికి పక్కా ప్రణాళికతోనే ఈ సినిమా యూనిట్ ప్రిపేర్ అయింది. పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం అయిన తర్వాత, పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ అయిన తర్వాత వెండి తెరపైన చూసేటువంటి మొదటి అవకాశం ఈ హరిహర వీరమల్లు ద్వారానే వస్తుంది కాబట్టి మంచి క్రేజీ వెంచర్గా దీన్ని చూడాల్సి ఉంటుందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.